మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి. ఆయనకి కామం కలగదు. ఎందుకని అంటే ఆయన మహాపురుషుడండి. పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది? ఒక్కనాటికి కలగదు. పరాశర మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి. అందుకని కారణజన్మురాల్ని సృష్టించాలి. కారణజన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసువు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్ళవలసింది, శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్ళి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచరవసువు యొక్క వీర్యమునకు జన్మించినటువంటి గొప్ప క్షేత్రంలోకి పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్రబీజ సంపర్కము చేత వేరొక మహాపురుషుడైన వేదవ్యాసుడు పుడతాడు. ఆయన పుడితే మీరు నేను తరిస్తాం. ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి. ఆయనకు కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామ ప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు, వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదపగలిగినదెవరు? ఎవరు చట్టం చెయ్యగలరో, ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి? అంతటి మహాత్ముడి మనసు కామ ప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి. కాబట్టి ఎవరు చేసిందని గుర్తు? పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ. ఆయన మనసు సత్యవతి యందు లగ్నమైతే సద్యగర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు. ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు. మనకేమీ తెలియదు. వ్యాసుణ్ణి పక్కన పెట్టేశారనుకోండి మీరు, అంతే. పురాణములు లేవు, వేద విభాగం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది? మీకు ఏమీ లేవు. కాబట్టి పాడైపోయేది ఎవరు? వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం. మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప, సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి. ఒక్క వ్యాసజననం వరకే. ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది? ఇది పరదేవత యొక్క అనుగ్రహము. మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది? పరాశక్తి నిర్ణయం చేస్తుంది. ఓ ఇది ఇలా ఇలా కదలాలి, ఇలా ఇలా కదలాలి, దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి. ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది. అందుకని ఉపరిచర వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి మత్స్యగంధి యందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి ఈ పరాశరుడు సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసింది. ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా మీకు? పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా? సత్యవతి ఆయనతో సంగమిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఉపరిశరు వసువు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా? ఇవన్నీ హేయమైన కథలని మనం నోళ్ళు చెవులు మూసుకోవాలా? పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం ఇది. అది భారతం, అది ధర్మ సూక్ష్మం. అందుకే మహాపురుష జననములను విచారణ చేయవద్దు అని ఎందుకన్నారో తెలుసా అండి? నీకు వెనక పరదేవత ఎంతంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవతానుగ్రహం ఉంది కాబట్టి అర్థం అవుతుంది. అందరూ అలా చదివగానే అలా అర్థమైపోతాయా? ఒక్కనాటికి అర్థం కావు. అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో, ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేనివల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది. అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే పాపం వస్తుంది. తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా?
అందుకని శాస్త్రం అంది, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుండిపో, విచారణ చెయ్యొద్దు. మహాపురుష జననమును, నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చెయ్యవద్దు. నది ఉంది, స్నానం చేయి అంతే. ఎక్కడ పుట్టింది నది అని అడగద్దు. మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది, ఈ వాంగ్మయం చదువుకో. ఆయన అలా ఎలా పుట్టారని అడగవద్దు. నీకు అర్థమైంది, నీ అదృష్టం. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఇవాళ ఈ సభలో ఉన్న ఎవ్వరికీ కూడా మహాత్ములు ఇలా ఎందుకు జన్మిస్తారు అన్న విషయంలో మీకు అనుమానం లేదని నేను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పరదేవత కృపతో నేను ధన్యుడనైనట్టు. మీకు చెప్పలేకపోతే అది నా వైఫల్యమైనట్టు తప్ప మీ తప్పు మాత్రం కాదు. కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది. వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపరయుగం అయిపోతోంది, కలియుగం ప్రారంభం అయిపోతుంది. ఇంకా కలియుగంలో కలిపురుషుడు విజృంభిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ధర్మం చెప్పేవాడు కావాలి. ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్నంతటినీ ఎవరూ చదవలేరు. వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదం చదువుకునేటట్టుగా వేదాన్ని ఇవ్వగలిగిన వాడు ఉండాలి. అష్టాదశ మహాపురాణములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి. శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి. కాబట్టి ఆయన యందు కామము ఆవిడ కల్పించింది, పరదేవత కల్పించింది. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది. అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముని తేజస్సు కదిపి అది అద్రిక మింగి, అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరసా గర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి దాశరాజు దగ్గర పెరిగితే యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని యొక్క హృదయము ఆమె యందు నిలబడింది. కాబట్టి పరాశరుడి మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు అంటాను నేను. అన్వయమైందా లేదా? కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనస్సుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందు నిలబడుతోందో మనం చూస్తే, అమ్మా మా కోసం వ్యాసుణ్ణి సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించావా, పరదేవత నీకు నమోవాక్కములు అని మనం నమస్కారం చేస్తాం. కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్నటువంటి ఆ యోజనగంధిని చూసి, గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడున్నతమతి శక్తిపుత్రుడు అఘనాశ ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్రతనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే అయ్యమునానది ఒడరేవునన్. ఎక్కడైనా కాముకుడు ఆడది కనబడితే పిచ్చెక్కిపోయేవాడు, కీచకుళ్ళ ప్రవర్తించేవాడు అని చెప్పారా పరాశరుడి గురించి? అంతటి మహాపురుషుడి మనసు కదిలిందంటే యోజనగంధిని చూసి అమ్మవారి అనుగ్రహం నడుస్తోంది మన కోసమని. పిల్లలు పాడైపోతారు కలియుగంలో, వ్యాసుణ్ణి సృష్టించాలనుకుంది తల్లి. కాబట్టి గతమదమత్సరుండు, ఆయనకి అసలు మదము లేదు మత్సరము లేదు. ఆయన మదోన్మత్తుడు కాడు, ఆయనకి రెండూ లేవు. లేనివాడికి ఎలా కలిగింది? మన కోసం కల్పించింది ఆవిడ. నీ తేజస్సు జారితే తప్ప రాడు వ్యాసుడని. త్రిజగద్వినుతుండు, మూడు లోకముల చేత స్తోత్రం చెయ్యబడేవాడు పరాశరుడంటే. వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి, వశిష్ఠుని యొక్క మనవడు. శక్తి మహర్షి యొక్క కుమారుడు. నిరంతరము కూడా విశాల హృదయంతో పవిత్ర భావనలతో ఉండేవాడే తప్ప హేయమైన ఆలోచన లేనివాడు. అఘనాశ ఘోర తపోధనుండు, పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు. సువ్రతుడయి, మంచి వ్రతంతో తీర్థయాత్ర చనువాడు, తీర్థయాత్రకు వెడుతున్నవాడు. పరాశరుడు మునీంద్రుడయ్యతివ తలోదరింగనియే. ఎవరిని చూశాడు? ఒంటి నిండా చేపల కంపు కొడుతూ యోజనం దూరం చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీని చూశాడు. ఇంతటి మహానుభావుడు అంత దుర్వాసన వస్తున్నటువంటి మత్స్యగంధికి దగ్గరికి వెళ్ళి అసలు నిలబడి చూస్తాడండి ఆయన? మరి చూశాడు అంటే మన కోసం చూశాడు అని చెప్పాలి, పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడైన. కోరితే ఆ మత్స్యగంధి పరాశరునితో అంది, తనువు మింపొలవచ్చు జాలరిదాన అట్లునుగాక ఏననగా కన్యక కన్యకావ్రతము అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి పొవనేర్తు ప్రసాద బుద్ధియునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా. నేను కన్యని, నా
కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగు పెట్టనిస్తాడా? అటువంటి తప్పుడు పని చేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు, నీతో సంగమం నాకు ఎలా కుదురుతుంది? కుదరదండి. అంటే ఆయన అన్నాడు, ఇది బహుశః పరదేవతానుగ్రహం, లేకపోతే నా మనసు నీ యందు నిలబడ్డం ఏమిటి? నీకు వరం ఇస్తున్నాను, నీ శరీరము చేపల వాసన వస్తోందని కదంటున్నావు, ఇక నుంచి నీవు యోజనగంధివి అవుతావు, మత్స్యగంధివి కావు. నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే యదర భరత వంశానికి కారణమైంది. ఋషి నోటి వెంట అనవసరంగా ఏ మాట రాదండి, అమ్మవారు పలికిస్తోంది. యోజనగంధివవుతావు, ఆ వాసనలే శంకర మహారాజుని తీసుకొచ్చాయి. అంటే నీ శరీరంలోంచి యోజనం దూరం సువాసనలు వస్తాయి. కాదు కాదు, నీ కన్యాత్వము చెడదు. 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భమును ధరించక్కర్లేదు. సద్యగర్భంగా ఇప్పుడే నీకు మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున. నీవు కన్యగానే ఉంటావు. నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచు తెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత. పరాశర మహర్షి యొక్క సంగమ ఫలితంగా పరమేష్టికల్పుడగు ఆ పరాశరు సమాగమమున పరమగుణైకాభరణకు అనవద్య మనోహర మూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్ సద్యోగర్భంబున హైమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్రాజ్యుడు వేదవ్యాసుండు ఉద్యజ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమెయి కృష్ణ ద్వైపాయునుడనబరగి వచశ్రీయుతుడు తపంబునందు చిత్తము నిలిపెన్. నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, కానీ యథార్థానికి పైన మంగళధ్వని చేసి అయ్యప్ప స్వామికి నీరాజనం ఇవ్వాలి. దేవాలయాలన్నింటిలో నీరాజనాలు ఎత్తాలి వ్యాసజననం జరిగితే. అంతటి మహానుభావుడు పుట్టాడు ఇవాళ. నేను యథార్థం చెప్తున్నా, ఇవాళ కథ ఎవరు విన్నారో వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఆ పరమేష్టి సమానుడైనటువంటి బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత సద్యోగర్భంలో అద్యుతి తేజుండు, సాక్షాత్తు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు, పుట్టుకతోనే 4 వేదములను నేర్చుకుని పుట్టినటువంటి వాడు. అసలు పుడుతూనే ఆయన వేదమయుడు, ఆయనకి వేదాలన్నీ వచ్చు. అంటే వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. కాబట్టి అఖిల మునీంద్రాజ్యుడు, సకల మునులకు మొట్టమొదటివాడు వేదవ్యాసుండు, బుద్ధ్యజ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్, పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు మహానుభావుడు. ఇంత కారణ జన్ముడు ఎందుకు పుడతాడండి? పరాశర మహర్షి లాంటి వాడికి కామం పుట్టకపోతే అది పరదేవతానుగ్రహం అంటే. కాబట్టి ఆయమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీల మెయిన్ కృష్ణద్వైపాయునుడన బరిగి వచశ్రీయుతుడు తపమునందు చిత్తము నిలిపెన్. వచశ్రీమంతుడు అన్నారు ఆయన్ని. ఆయన ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వేదములను తెలిసి పుట్టడం కాదు, తనకిన్ని తెలిసి రాబోయే యుగంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా నేను ఏది మాట్లాడి ఏది రచించి నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగిన మహాపురుషుడు పుట్టాడయా. పుట్టినటువంటి బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత, మహాపురుష జననం చేత ఆమె యోజనగంధి అయింది. ఆమె కన్యాత్వము చెడలేదు. యదర భారత వంశం నిలబడ్డానికి కావలసిన ప్రాతిపదిక పడింది. శుభక్షణం. లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాశం లేదు. తర్వాత భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కథ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి భీష్ముడినంత మహాత్ముడిగా నిలబెట్టింది. మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే, దీర్ఘాయుష్వంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడదు. వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడు ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎడుతుంటే ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణద్వైపాయనుడు అని పేరొచ్చింది. కాబట్టి అటువంటి మహానుభావుడై ఆయన ఆ వ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత